ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక విమానంతో పాటు హెలికాప్టర్ను వినియోగిస్తుంటారు. అవసరాన్ని వాడకాన్ని బట్టి వీటికి అద్దె చెల్లిస్తుంటారు. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇవి కాకుండా మరో 2 హెలికాప్టర్లు లీజుకు తీసుకుంటున్నారు. వాటిలో ఒకదాన్ని గన్నవరంలో, మరోదాన్ని విశాఖ విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచనున్నారు. దీనివల్ల అవసరం ఉన్నా లేకపోయినా నెల నెల లీజు చెల్లించాలి. మరో 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఆ తర్వాత పార్టీ ప్రచారం కోసం వీటిని వాడుకోవడం కుదరదు. అయినా ఇంత తక్కువ సమయానికి హెలికాప్టర్లను ఎందుకు లీజుకు తీసుకుంటున్నారో, హెలికాప్టర్లను లీజుకు తీసుకోవాలని రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్కు ఆదేశాలు వెళ్లాయి. టెండర్లు కూడా పిలిచారు. గ్లోబల్ వెక్ట్రా L1గా నిలిచిందంటూ ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో హెలికాప్టర్కు నెలకు ₹1,91,75,000 చెల్లించి ఒప్పందం చేసుకుంది. లీజుకు అదనంగా ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పైలట్లకు స్టార్ హోటల్లో వసతి, భోజనాలు, రవాణా, ఇంధన ఛార్జీలు, వైద్య సేవల ఖర్చులు భరించాల్సి ఉంటుంది. హెలికాప్టర్ను ఎయిర్పోర్ట్లో నిలిపి ఉంచినందుకు గాను గంటల ప్రాతిపదికన చెల్లించాలి. అయితే ఈ ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది. జగన్ Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారని, ఆయనకు ముప్పు ఉన్నందున 2 హెలికాప్టర్లను తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. నిన్న రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ 7వ నంబర్తో ఉత్తర్వు జారీ చేసింది. అయితే 2010 నుంచి సీఎం కోసం రాష్ట్ర ప్రభుత్వం బెల్ 412 VT ఎయిర్ క్రాఫ్ట్ను వినియోగిస్తోంది. అయితే ముఖ్యమంత్రి భద్రతా రీత్యా హెలికాప్టర్ను మార్చాల్సి ఉందని ఇంటెలిజెన్స్ డీజీ నివేదించారని ప్రభుత్వం పేర్కొంది. దీంతో కొత్తగా 2 హెలికాప్టర్లను లీజుకు తీసుకోవడానికి రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ టెండర్లను పిలిచింది. గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్, తంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రాజాస్ ఏరోస్పోర్ట్స్ అడ్వెంచర్స్ లిమిటెడ్ సంస్థలు ముందుకు వచ్చాయి. హెలికాప్టర్లకు డబుల్ ఇంజన్లు ఉండాల్సిందేనని కార్పొరేషన్ స్పష్టం చేసింది. టెండర్ కమిటీ గత నెల 10న సమావేశమై మెసర్స్ గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్ కు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. జగన్ తరహాలోనే ఉమ్మడి ఏపీ నుంచి ఏసీఎం కూడా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వాడలేదని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. పార్టీ ప్రచారం కోసం చేసే పర్యటన ఖర్చులన్నింటినీ పార్టీ ఖాతా నుంచి ఖర్చు చేసేవారని చెబుతున్నారు. జగన్ ఇష్టారీతిన వాడేస్తున్నారని ఆరోపిస్తున్నారు.